దయచేసి కత్తులు కటార్లు కరెంటుతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇవి కొత్త రీఛార్జబుల్ బ్యాటరీస్ 1100 mAh 1.2 volts కెపాసిటీ బ్యాటరీస్ అన్నమాట. వీటికి వైర్స్ ఈజీగా సాల్డరింగ్ చేయాలంటే ఫస్ట్ వీటి టెర్మినల్స్ని శాండ్ పేపర్తో రబ్ చేయండి. ఇలాంటి మరిన్ని DIY వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా రబ్ చేసినప్పుడు స్మూత్ సర్ఫేస్ ఉన్న టెర్మినల్స్ మీద రఫ్ సర్ఫేస్ వస్తుంది. సో అప్పుడు మనకి సాల్డరింగ్ ఈజీగా కాంటాక్ట్ అయ్యి స్ట్రాంగ్గా హోల్డ్ అవుతుంది అనమాట. వైర్స్ సాల్డరింగ్ చేయాలనే సిచ్యువేషన్లో మనం ఇలాంటి డయాగ్నల్ షేప్ ఉన్న టిప్ని యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సాల్డరింగ్ ఐరన్ హీట్ అయ్యాక లెడ్ తీసుకొని వితిన్ సెకండ్స్లో మనం బ్యాటరీ టెర్మినల్స్ని సాల్డర్ చేయాలన్నమాట. లేదంటే బ్యాటరీ హీట్ అయిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక టెర్మినల్ సాల్డర్ చేశాక గ్యాప్ ఇవ్వండి. బ్యాటరీ కూల్ అయిన తర్వాత అప్పుడు ఇంకో టెర్మినల్ని సాల్డర్ చేయండి. బ్యాటరీ ఎక్కువ వెయిట్ అయితే మీ చేతికి వేడి ఎక్కువ తాకే అవకాశం ఉంటుంది. సో 2 బ్యాటరీలు సాల్డర్ చేసేసాము. ఇప్పుడు వాటిని చెక్ చేద్దాం. చూస్తున్నారుగా బాగా టైట్గా స్ట్రాంగ్గా హోల్డ్ అయి ఉన్నాయి. నాకు ఇవి సీరియల్గా కావాలి. వీటిని ఇప్పుడు సీరియల్గా కనెక్ట్ చేసే ముందు కదలుకోకుండా ఉండడానికి ఇలా ఆపోజిట్ టెర్మినల్స్ పెట్టేసి ప్లాస్టర్ వేసేసాము. సో పక్కన మైనస్ పక్కన ప్లస్ ఉండాలి. సో అలా ఆపోజిట్లో పెట్టేసి రెడీ చేసుకున్న బ్యాటరీస్కి వైర్స్ని సాల్డర్ చేద్దాం. వైర్ని ఇలా స్క్రేప్ చేస్తున్నది లెడ్ ఈజీగా సాల్డర్ అవ్వడానికి. వైర్స్ని సాల్డర్ చేసేటప్పుడు జాగ్రత్త, చేయి కాలొచ్చు. అదేవిధంగా వైర్కి వేరే సైడ్స్ కూడా ఇలాగే చేస్తాను. ఇప్పుడు మనం బ్యాటరీస్కి సీరియల్ కనెక్షన్ ఇవ్వాలి. మనం రెడీ చేసుకున్న వైర్స్తో ఒక సైడు -2 సాల్డర్ చేయాలి. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే బ్యాటరీస్కి వైర్స్ని ఈజీగా స్ట్రాంగ్గా సాల్డర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ వీటిని PCBకి సాల్డర్ చేయాలనుకుంటే PCB మీద అలాగే బ్యాటరీ టెర్మినల్స్ ప్లస్ మైనస్ సేమ్ డైరెక్షన్లో ఉండేలాగా చూసుకొని మనం వైర్స్ని ఆ డైరెక్షన్లో సాల్డర్ చేయాలి. వైర్స్ రెడీ. ఇప్పుడు ఇవి కూడా సాల్డర్ చేద్దాం. ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంటే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. బ్యాటరీ వోల్టేజ్ 2.5 volts చూపిస్తుంది. So that's all friends. Thank you for watching Pratap Vlogs. Subscribe for more.